అందరికీ నమస్కారం. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం. నేను మీ రామగీత. పూర్వము తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుని కుమారుడైన కార్తికేయుడి చేతిలో సంహరింపబడతాడు. తారకాసురునికి ముగ్గురు కుమారులు. వారు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలుడు. వారు బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై వరం కోరుకోమంటాడు. ఎవ్వరూ నాశనము చేయలేని 3 నగరాలను ఇమ్మంటారు. బ్రహ్మదేవుడు ఆలోచించి, నాశనము కానిది ఏది సృష్టిలో ఉండదు కదా, కనుక ఒకేసారి ఆ 3 నగరాలు కలిసినప్పుడు మాత్రమే అవి నాశనం అవుతాయి అని వరం ఇచ్చాడు. దాంతో వారు 3 నగరాలను నిర్మించుకున్నారు. ఒకటి ఆకాశంలో, రెండోది ఆకాశం మధ్యలో, మూడోది భూమిపై. ఇలా 3 త్రిపురాలు ప్రసిద్ధి చెందాయి. వారు ఆ వర ప్రభావంతో దురహంకారంతో నిండిపోయారు. దేవతలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ప్రపంచం అంతా భయోందోళనకు గురైంది. దేవతలంతా బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తమ బాధలను వెల్లడిస్తారు. విష్ణుమూర్తి ఆలోచించాడు. దీనికి పరిష్కారం శివుడు ఒక్కడే అని చెప్తాడు. అందరూ శివుని దగ్గరికి వెళ్తారు. త్రిపురాసురుల వరం గురించి వివరిస్తారు. వర ప్రభావంతో వారు పెడుతున్న బాధలను ఏకరువు పెడతారు. శివుడు ఉగ్రుడై త్రిపురాసురులపై యుద్ధానికి బయలుదేరుతాడు. 3 నగరాలు కలవడం అసాధ్యం కదా, అందుకే భూమి రథముగా, సూర్యుడు చక్రముగా, చంద్రుడు ధ్వజముగా, బ్రహ్మ సారథిగా, మేరుపర్వతం ధనుస్సుగా, విష్ణువు బాణముగా మారారు. శివుడు ఆ అస్త్రాన్ని లక్ష్యంగా పెట్టి 3 నగరాలను ఒకేసారి ఒకే రేఖలో కలిసిన క్షణంలో బాణాన్ని సంధించాడు. ఒక్క క్షణంలో త్రిపురాలు భస్మమయ్యాయి. ఆ అసురులు శివుని కృపతో మోక్షం పొందారు. ఆ రోజు నుండి శివుడు త్రిపురాంతకుడు అయ్యాడు. అహంకారము, అధర్మము ఎంత బలమైనవైనా దైవశక్తి ముందు నిలవదు అని మనకి ఈ కథ చెబుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.